ఈరోజు అంశం ఏంటంటే 5 అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్లీ ఉమెన్. 5 అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్లీ ఉమెన్. దేవుని బిడ యొక్క లక్షణాలు, దేవుని బిడ యొక్క ముఖ్యంగా దేవుని యొక్క స్త్రీ కదా, స్త్రీలు దేవుని బిడల యొక్క లక్షణాలు మనం కొన్ని చూద్దాం. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 18వ మాట. 1 జాన్ 1 యోహాను 3వ అధ్యాయము 18వ మాట. దయచేసి చదువుదాం. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటి లక్షణాలు? దేవుని బిడ్డకు ఉండవలసిన, ముఖ్యంగా స్త్రీ దేవుని బిడ్డలకున్న లక్షణాలు మొట్టమొదటికి ఏంటి అంటే, మొట్టమొదటి లవింగ్ అండ్ హంబుల్. మొట్టమొదటి ఏంటి? ప్రేమ చూపించడం. ఇందాక మనం చదువుకున్నాం 1 యోహాను. నేను ఒకసారి చదువుతాను దయచేసి. 1 జాన్ 3వ అధ్యాయము 18వ మాట. 1 యోహాను 3వ అధ్యాయము 18వ మాట. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. హల్లెలూయా. మొదటిగా ఏంటి? ప్రేమ మరియు దీనత్వం కలిగి ఉండాలి. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుమును. ఈరోజు ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన మాటలు ఎట్లున్నాడో తెలుసా? దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. అందుకే ప్రభు ఈ మాట అంటున్నాడు, చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. హల్లెలూయా. క్రియలతోను, మన క్రియలు లేకపోతే మన చేసే పనులు ఎట్లుండాలంటే అనేకులు ప్రేమించేటట్లు ఉండాలి మన క్రియలు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాల్లో మనం చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి, మనం మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఇతరులకు ప్రభావితం చూపే మాటలుగా ఉన్నాయా? కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న ఇతరులు చాలా ప్రభావితం చూపిస్తుంటారు, వెంటనే వింటారు. మనం మాట్లాడిన వెంటనే ప్రజలు ఏం చేస్తారు? లోకస్తులు లేకపోతే ప్రజలు వింటారు. ఎందుకంటే మన మాటలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, ప్రభావితం చూపే మాటలుగా ఉంటాయి. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడుతుంటే ఇతరుల జీవితాల ప్రభావం చూపేటట్లు ఉండాలి. అది దేనిలో అంటే దేవునిలో ఉండాలి, దేవుని మాటలో ఉండాలి. నీ మాటలు ఎట్లా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అందుకే అంటున్నాడు, చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను మన మాటలు సరిగా ఉండాలి, అదేవిధంగా మన క్రియలు కూడా సరిగా ఉండాలి. మన క్రియలను బట్టి మనం తెలుసుకోవచ్చు మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. మన క్రియలను బట్టి, మన పనులు బట్టి మనం తెలుసుకోవచ్చు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం. ఈరోజు ప్రియ సోదరి, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? హల్లెలూయా. ఈరోజు చాలా జీవితాల్లో మనం చూసినట్లయితే మన మాటలు సరిగా ఉండట్లేదు, క్రియలు సరిగా ఉండట్లేదు. మన మాటలు ఒకటి విధంగా ఉంటాయి, చేసే క్రియలు ఒక విధంగా ఉంటాయి. అందుకే ప్రభువుని యేసయ్య అంటుంటాడు, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి మన మాటలు. హల్లెలూయా. ఎట్లుండాలండి? అవునంటే అవును, కాదంటే ఏది చెప్తామో అదే చేసేవారుగా ఉండాలా, ఏది చేస్తామో అదే చెప్పేవారుగా ఉండాలి, అదే మాట్లాడేవారుగా. ఈరోజు మనము ఎట్లుందంటే ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం కదా. ఈరోజు అందరి జీవితాల్లో స్త్రీలుగా మనందరం కూడా అదే మనసు కలిగి ఉంటాం. ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం కదా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇంకొకటి. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉండాలంటే ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే ప్రేమించే మనసు, అలాగే దీనత్వం కలిగి ఉండాలి. నీలో దీనత్వం కనబడాలి. హల్లెలూయా. ఈరోజు నీలో ఏం కనబడాలి? దీనత్వం కనబడాలి, తగ్గింపు కనబడి. ఈరోజు చాలామంది స్త్రీలలో తగ్గింపు కనబడట్లేదు, దీనత్వం. అందుకే ప్రభు అంటున్నాడు, మీ మాటతోనూ క్రియతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మీరు ప్రేమింతుము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13:35వ మాట దయచేద్దాం. యోహాను సువార్త 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు అనెను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు ఒకనియకల ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. హల్లెలూయా. కాబట్టి ఒకరిని బట్టి ఒకరి పట్ల మనం ఎట్లుండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి.
ఈరోజు మన జీవితాల్లో ఒకరంటే ఒకరు ప్రేమ ఉండదు. ద్వేషం, కోపం, అసూయ, భయంకరమైన కుళ్ళు, లేకపోతే రకరకాల భయంకరమైన మనసు కలిగి ఉన్నాం. అందుకే ప్రభు అంటూ మీరు ఒకరినొకడ ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అందరూ తెలుసుకొందురు అనేను. హల్లెలూయా. కాబట్టి మనం మన జీవితంలో మనం చేస్తున్న పనులు బట్టి, మనం జీవిస్తున్న జీవిత విధానం బట్టి తెలుసుకోవచ్చు మనం దేవుని శిష్యులము అని. హల్లెలూయా. కాబట్టి ఈరోజు శిష్యులుగా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఉన్నారు. ఆయన చుట్టూ అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆయన నిజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తే అది చేసేవారు శిష్యులు కదా. ఏమి చెప్పినా దానికి వారు ఏం చేసేవారు? ఖచ్చితంగా పాటించేవారు. వారు ఏ మాట చెప్పినా, యేసయ్య ఏ మాటలు చెప్పినా వారు వినేవారు. అయితే కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం చూస్తే కొంతమంది శిష్యులు దేవునికి విరోధంగా చేశారు. పేతురు మనం చూస్తున్నాం. పేతురు ఎట్లున్నాడు? దేవుని యొక్క మాటకు లోబడుకున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసయ్యని పట్టుకు వాళ్ళు సైనికులు తీసుకువెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? పేతురు ఏం చేశాడు? కొంతమంది శిష్యులు పారిపోయారు కదా, పారిపోయారు. అయితే పేతురు ఒక చోట చలి కాపుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి అంటున్నారు, మీరు యేసయ్యతో కూడా ఒక వ్యక్తి కదా అంటే, లేదు లేదు అని ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. అంటే యేసయ్యతో ఉంటూ కూడా, యేసయ్యతో జీవిస్తూ కూడా, యేసయ్యతో సహవాసం చేస్తూ కూడా ఆయన జీవితంలో ఎట్లున్నాడు తెలుసా? క్రియలలో మాటలు వింటున్నాడు కానీ క్రియలు దేవునికి ఇష్టానుసారంగా లేవు, దేవునికి నచ్చే విధంగా లేవు. అందుకే యేసుప్రభు వారు తెలియదని ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు. 3.5 సంవత్సరం యేసయ్యతో ఏమయ్యాడంట? గడిపాడు, సహవాసం చేశాడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నాడు. కానీ నిజంగా ఒక టైం వచ్చింది, ఎలాంటి పరిస్థితి అంటే యేసుప్రభు వారు ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. నిజంగా మాటలు మాట్లాడుతుంటాం కానీ క్రియలు మనం చూపిస్తుంటామా? దేవునికి ఇష్టమైన పనులు చేసేవారుగా ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. మాటలేమో ఎన్నో మాట్లాడుతుంటాం. ఇక్కడ మేము కూడా ఎన్నో మాటలు చెప్తుంటాం కానీ ఆ మాటలన్నీ చేసేవారుగా ఉన్నామా? ఎప్పుడు మనం ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. ప్రియదేని బిడ్డ, మాటలు మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఆ మాటల క్రియారూపంలో పెట్టడం అనేది చాలా కష్టతరమే. చాలాసార్లు మీరు అనొచ్చు, మీరేమో చెప్తారు కానీ అది చేయలేము, లేకపోతే మీరు కూడా చేయలేరు అని మీరు కూడా అనొచ్చు. నిజంగా కొన్నిసార్లు ఎన్నో మాటలు దేవుని మాటలు చెప్తుంటాం కానీ ఆ మాటలు క్రియారూపంలో పెట్టాం. అందుకే ప్రభు రోజు అంటున్నాడు, కేవలం మీరు మాత్రమే కాదు, ప్రభు అందరితో మాట్లాడే దేవుడు. అందుకే ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి, అలాగే దీనత్వము కలిగి తగ్గింపు కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాము, మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమ గలవారైన దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనేను. కాబట్టి మనము జీవించే విధానం తెలియజేస్తుంది మనం దేవుని శిష్యులమా కాదా అని. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణము ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరంటే ఒకరి ప్రేమ. ఈరోజు అలాంటి మనసు లేదు కానీ ఒకరంటే ఒకరు ద్వేషం. అందుకే 1 కొరింథీ 13-14 అధ్యాయం 1 వచనం మనం చూస్తే ప్రేమ కలిగి ఉండటకు పడుడి అంటున్నాడు. అంటే మామూలుగా అంత ఈజీ కాదు. అందరినీ ప్రేమించడం అంత ఈజీ కాదు. నీ పిల్లల్ని ప్రేమించినట్లుగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తారండి? మీరు ఒకసారి ఆలోచించండి. నీ భర్తను ప్రేమించినట్టుగా నీ స్నేహితురాల్ని లేకపోతే స్నేహితుని ప్రేమిస్తావా? ప్రేమించలేము. అందరినీ ఒకే విధంగా అందుకే అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడుడి. అది చాలా కష్టం, ప్రయాసపడాలి. అది ఎప్పుడు దొరుకుతుందంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని విజ్ఞాపన చేస్తూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని యొక్క మార్గాల గుండా ఏ ఆజ్ఞలైతే ఆయన బోధిస్తూ వచ్చాడో, ఇంతవరకు ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఆయన మాటల ప్రకారం నడుచుకుంటూ ఉంటే కొన్నిసార్లు మనం ఏమవుతాం? ఆయన మాట ప్రకారం జీవిస్తాం. లేకపోతే అందరినీ మనం ప్రేమించాం. అందరినీ ప్రేమించే మనసు మనకు ఉండదు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారు నిజంగా ఆ 3 మేకుల మధ్య కదా వేలాడదీయబడ్డాడు. ఆ సిలువలో ఎంతగా ప్రేమిస్తున్నాడు. అతన్ని శిక్షించిన వారిని, అతన్ని హింసించిన వారిని కూడా ఈ విధంగా అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము. ఎంత అద్భుతమైన ప్రేమమూర్తి ఆయన. ప్రియదేని బిడ్డ, ఆయన ప్రేమ కలిగిన వాడు. అందుకే ఇందాక మనం పాడుకున్నాం, కనురెప్ప పాటైనా కనుమూయలేదు,
అంతగా మళ్ళీ ఆయన ప్రేమిస్తున్నాడు. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ, నిరుపేద స్థితిలోనూ నన్ను మోయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. కాబట్టి కనురెప్ప పాట అయినా ఆయన కనుమోయలేడు, అంతగానో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కునుకడు, ఆ నిద్రపోడు ఎప్పుడు, ఎందుకంటే అంతగా ఆయన మళ్ళీ ప్రేమిస్తున్న ప్రియుడు. కాబట్టి ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు, మనకు దేవుని బిడ్డలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణ గుణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి. ఒకరినట్లా ప్రేమ కలిగి, ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న మనము ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డ రెండోదిగా మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం, ఇర్మియా 29వ అధ్యాయము, ఇర్మియా 29:11 మాట దయచేద్దాం. ఇర్మియా 29:11 దయచేసి. ఇర్మియా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నిజంగా ప్రియదేని బిడ్డ, రెండోదిగా మనం ఎట్లా తెలుసా, గౌరవంగా ఉండాలి. నిజంగా స్త్రీలకు, నిజంగా ప్రియ సోదరి ప్రభు మాటలు, రెండోదిగా దేవుని బిడ్డలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే మనం ఎప్పుడు మనల్ని చూసిన వారందరూ మనం గౌరవించాలి. మనం చూసిన వారందరూ మనం ఏం చేయాలి, మెచ్చుకోవాలి. మనందరూ చూసిన వారందరూ మనకు మర్యాద ఇవ్వాలి. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందుకే నేను మిమ్మను గూర్చిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. హల్లెలూయా. మన పట్ల దేవుడు ప్రణాళిక పెట్టాడు. ఆ ప్రణాళిక అన్నీ కూడా ఏ విధంగా మన జీవితం నెరవేరు అన్నీ కూడా దేవుడు ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్. హల్లెలూయా. అవి ఎలాంటివి తెలుసు, హానికరమైనవి కాదు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, రెండోదిగా మనం చూస్తే గౌరవము. ఈరోజు నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ ప్రవర్తన, నీ క్రియలను బట్టి ఇతరులు నిన్ను గౌరవిస్తారు. అది చాలా ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో దేవుని కొరకు నిలబడాలి. అప్పుడే ఇతరులు మనం చూసినప్పుడు, అన్యులు మనం చూసినప్పుడు మనల్ని గౌరవిస్తారు. లేకపోతే మళ్ళీ గౌరవించరు, మర్యాద ఇవ్వరు. ఈరోజు ఎట్లున్నారంటే ఆయననా, ఆమె సాక్ష్యం సరిగా లేదు, ఈయన సాక్ష్యం సరిగా లేదే, ఆయన మాటలు సరిగా లేవు, ఈయన మాటలు వీరు సరిగా జీవించి దేవునికి ఇష్టానుసారంగా వారు లేరు అని వారిని గూర్చిన మాటలు ఇతరులు ఏం చేస్తూ మాట్లాడుతుంటారు. గౌరవాన్ని ఇచ్చే మాటలుగా ఉండవు. అందుకే ప్రభు రోజు మాట్లాడుతున్న ప్రియదేని బిడ్డ, నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు. ఆ ప్రణాళికలో ఎట్లా తెలుసా, ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించాలి. ఏదైతే నీ జీవితంలో ఒక ప్లాన్ పెట్టాడో ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించాలి. కొన్నిసార్లు అవి కష్టంగా ఉంటాయి, అయినా మనం ఏం తెలుసా, భరించి అన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మనం జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేవుని పరిశుద్ధ గ్రంథం ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. వారందరూ ఎట్లా తెలుసా, భయంకర పరిస్థితుల్లో వారు గౌరవించేవారు కాదు. కొంతమంది ఉన్నారు. యెజబేల్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె చాలా భయంకరమైన స్త్రీ, పాపాత్మురాలు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె ఒక పాపాత్మురాలు, దేవునికి ఇష్టం లేని వ్యక్తి, భయంకరమైన దుష్ట కార్యాలు చేసే వ్యక్తిగా యెజబేల్ ఉంది. హల్లెలూయా. యెజబేల్ గురించి ఆలోచిస్తే ఆమె ఒక దుష్టురాలు అని చెప్పచ్చు.
ఆమె యొక్క భర్త ఆహాబు కూడా ఆయన కూడా ఒక భయంకరమైన దుష్టుడు, పాపి అని బైబిల్ చెప్తుంది. నిజంగా ప్రియమైన బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పగానే ఆమె గురించి మనం చెప్తుంటాం. ఆమె యొక్క పేరు చెప్పగానే ఆమె ఇలాంటి వ్యక్తి, ఈయన ఇలాంటి వ్యక్తి అని చెప్తుంటాం. హల్లెలూయా. మనం చూసిన వెంటనే ఇతరులు మనం ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. అలాంటి మనసు, అలాంటి పనులే మనం చేయాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలుగా, క్రీస్తు నమ్మిన బిడ్డలుగా, స్త్రీలుగా మనకు అది చాలా ప్రాముఖ్యమైనది. మరియా ఎవరో తెలుసా? ఆమె ధన్యురాలు, కృప పొందిన స్త్రీ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకు? మరియ గర్భంలో నుంచి యేసు ప్రభువు జన్మించాడు. హల్లెలూయా. ఎందుకు ఆమె గర్భంలో జన్మించాడు? ఆమె కృప పొందిన స్త్రీగా. అనేక మంది స్త్రీలు ఉన్న ఆ రోజుల్లో చూస్తే నా కడుపులో నుంచి యేసుప్రభు రావాలి, నా కడుపులో నుంచి యేసుప్రభు రావాలి. అనేక మంది స్త్రీలు ఏం చేస్తుంది తెలుసా? వివాహం చేసుకోకుండా వారు అట్లనే గడిపారు. ఎందుకంటే నా కడుపులో నుంచి యేసే రావాలి అని చాలామంది స్త్రీలు ఆ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుని, వివాహాలు చేసుకుని ఉన్నారు. కానీ దేవుడు మరియకే ఎందుకు అలాంటి భాగ్యాన్ని, అలాంటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు తెలుసా? మరియ కృప పొందిన స్త్రీ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. కృప పొందిన స్త్రీ మరియ. హల్లెలూయా. అందుకే ఆమె కడుపులో నుంచి యేసు ప్రభు వారు జన్మించారు. యెజబేలు నుంచి, యెజబేలు దుష్టురాలు, పాపి, భయంకరమైన పాపాత్మురాలు అని మనం ఆమె గురించి మాట్లాడు. కానీ మరియ కృప పొందిన స్త్రీ అని వ్రాయబడింది. అందుకే యేసు ప్రభువు వారు ఆమె కడుపులో నుంచే జన్మించారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆమె యొక్క యేసు ప్రభు ఆమె కడుపులో నుంచి పుట్టాడు. నిజంగా అద్భుతమైనది. పవిత్రురాలుగా కన్యక గర్భంలో నుంచి శిశువు పుట్టాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ప్రియది. ఈరోజు ప్రియ సంగమా, నీ యొక్క జీవితాన్ని, లేకపోతే నువ్వు జీవిస్తున్న ఆ జీవిత విధానము, నీ క్రియలు, నీ ఆలోచన అన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇతరుని చూసినప్పుడు వారు గౌరవించే విధంగా ఆమెనా నిజంగా చాలా మంచిది, అలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆమెనా ఎంతో చాలా మంచి ప్రార్థనా పర్వాలు, ఒక మంచి అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆమెను చూస్తే నిజంగా దేవుని చూసినట్టు నిజంగా ఇలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆమెనా, అమ్మో ఆమె దగ్గర వెళ్ళొద్దు, ఆమె అంత మంచిది కాదు, ఇలాంటి సాక్ష్యం ఎప్పుడు సంపాదించుకోవద్దు ప్రియదేని బిడ్డ. నిజంగా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ కన్యక గర్భంలో నుంచి ఎవరు పుట్టారు? యేసు ప్రభు జన్మించడానికి కారణం ఏంటి? ఆమెలో ఉన్న గుణాన్ని బట్టి, ఆమెలో ఉన్న గుణ లక్షణాన్ని బట్టి యేసు ప్రభు వారు ఆమె కన్యక గర్భంలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు. క్రీస్తు పుట్టాడు, యేసు ప్రభు వారు పుట్టాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఏమయ్యాడు? జన్మించాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. నిజంగా మరియ గురించి ధ్యానిస్తే, మరియ ఏం చేసి ధ్యానిస్తూ లేఖనాలను ధ్యానిస్తుండేది, వాక్యాన్ని ఏం చేసి బాగా చదివేది, దేవునిలో గడిపేది. కాబట్టే ఆమె నిజంగా కృప పొందిన వ్యక్తిగా ఉంది, కృప పొందిన స్త్రీగా ఉంది. ఆమె కడుపులో నుంచి యేసు ప్రభు లోక రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. లోక రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేని బిడ్డ, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. నిజంగా రెండోదిగా మనం చూసినట్లయితే గౌరవాన్ని తీసుకొచ్చి, ఆ గౌరవం అనేది చాలా అద్భుతమైన వర్డ్, అది చాలా అద్భుతమైన పదం ప్రియ దేని బిడ్డ. ముఖ్యంగా ప్రభు అంటున్నాడు, దైవభక్తి గల స్త్రీలు ఎలాంటి మనసు కలిగి ఉండాలి సార్? గౌరవం చేత నింపబడిన వారుగా, గౌరవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సంగమా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. 29:11 ఒకసారి చదువుదాం. 29:11. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. 12వ వచనం చదవండి. 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. నిజంగా ప్రభు సన్నిధిలో ఏ మొర పెట్టినా దేవుడు ఆ మొరలను ఆలకిస్తాడు. మా మనవల్ని దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. మీరు ఏ మొర పెట్టినా నేను వింటాను అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ
చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఈడ గౌరవప్రదంగా ఉండేవారు ఏం చేస్తారు తెలుసా? దేవుని వెతుకుతారు. హల్లెలూయా. గౌరవంగా జీవించేవారు, దేవుని భయభక్తులు కలిగిన వారు ఎట్లున్నారు తెలుసా? దేవుని వెతుకుతారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సంగమ ప్రభు అంటున్నాడు, మనం ఎట్లా రెండోళ్ళుగా ఎట్లా గౌరవంతో దేవుని యందు దైవభక్తి గల స్త్రీ ఏ విధంగా కూడా తెలుసా? గౌరవంతో ఉండాలి, గౌరవాన్ని సంపాదించుకోవాలి. మనం చూసిన వారందరూ మన మర్యాద, అలాంటి మనస్సు, అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు చాలామంది స్త్రీలు ఎట్లున్నారో తెలుసా? భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇందాక నేను చెప్పాను, భయంకరమైన పాపపు ఆలోచనలతో, పాప మనస్సుతో ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియమైన బిడ్డ, నిజంగా ఆ బుక్లో చదువుతుంటే నిజంగా ఎంత భయంకరమైన మనస్సు కలిగి ఉన్నారు. ప్రియమైన బిడ్డ, ఆమె పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి, అంటే ఎంత భయంకరమైన ఆ మనసు నీచ స్థితికి దిగజారిన స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించి. కాళ్ళు పట్టుకుంటుంది, దాన్ని పెళ్లి చేసుకొని కాళ్ళు, అంటే చూడు ఎంత భయంకరమైన దిగజారిన పరిస్థితిలో ఉందో ఆమె. అది కొద్ది రోజుల తర్వాత ఆమెలో ఉన్న బంధకము, ఆ భయంకరమైన పాపం అనే బంధకాలన్నీ కూడా తెగిపోయాయి. నిజంగా ఎలాంటి వ్యక్తి ఏంటంటే ఈరోజు అనేకులకు సువార్త ప్రకటించే గొప్ప మధ్యవర్తిగా, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఆమె జీవిస్తుంది. ప్రార్థనా పర్వాలుగా ఉంది, విజ్ఞాపనకర్తగా ఉంది, యాజకత్వం చేసి ఒక అద్భుతమైన స్త్రీగా ఉంది. ప్రియదేని బిడ్డ, ఇటు ప్రియ సంఘం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా అది చాలా ప్రాముఖ్యమైన గుణం. హల్లెలూయా. మర్యాద, మనం చూసిన వారందరూ మర్యాద ఇవ్వాలి. కొన్నిసార్లు కొంతమంది మర్యాద ఇవ్వరు. హల్లెలూయా. కనీసం అక్క లేకపోతే చెల్లి అని కూడా సంబోధించి, అంటే మనం ఎట్లున్నాం ఒకసారి ఆలోచించు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటారు, కొన్నిసార్లు అక్క అనరు, అమ్మ అనరు, ఏమన్నారు, ఏమి ఉండదు. అంటే వారు జీవిస్తున్న జీవిత విధానం అటువంటిది కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు ప్రియ సంఘం ప్రభు అందుకే సమరయ స్త్రీ ఎట్లుందంటే భయంకరమైన పాపంతో ఉంది. అది ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో, ఆమె పాపాన్ని అంతటిని కడుక్కుందో, ఈయనే నా జీవితాన్ని చెప్పాడు. కాబట్టి ఈయన నా జీవితంలో ఏమేమి జరుగుతుంది అన్నీ కూడా చెప్పాడు. కాబట్టి ఈయన నిజ దేవుడు, నజరేయుడు. కాబట్టి ఈయన ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకా ఎన్నడూ నేను దప్పికొనను అని ఆమె విశ్వసించింది. ప్రియదేని బిడ్డ, ఆమె ఎంతో దాహంతో ఉంది. ఒక పెనిమిటి కాదు. హల్లెలూయా. ఒక పెనిమిటి కాదు, ఎంతమంది పెనిమిట్లు అంట? 5 మంది పెనిమిటి. అంత మాత్రం ఆయన ఇప్పుడు ఉండేవాడు ఇన్ని పెనిమిటి కాదు, ఇంకా ఇప్పుడు ఉండేవాడు, ప్రస్తుతం ఉండేవాడు ఈ భర్త కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆ మాట వినిందో ఆమె ఎంతో దాహంతో ఉంది, భయంకరమైన పాపపు కామపు దాహంతో ఉంది. ఎంతమంది భర్తలున్నా ఆమె దాహం తీరట్లేదు. అందుకే ఆమె ఏం చేస్తుందంట, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యేసుప్రభు ఆమె గురించి చెప్పగానే ఏం చేసింది, ఆమె అనుకుంది, ఇప్పుడు ఆయన ఇచ్చే నీళ్ళు నేను తాగితే ఇంకెన్నడూ నేను దప్పికొనను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు కనపడుతుంది. యేసుప్రభు ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెన్నడూ నాకు దాహం వేయదు. ఎందుకంటే ఆ నీళ్ళు ఎలాంటి తెలుసా? జీవము గల నీళ్ళు. ఇంకెన్నడూ మనకు దాహం కాదు అనుకుంది. అందుకే ఎప్పుడైతే యేసుప్రభుతో మాట్లాడింది, వెంటనే ఆ కడవను వదిలేసింది. ఇంక అవసరం లేదు, ఇంకా ఏ నీళ్ళు తాగనవసరం. ఎందుకంటే జలాన్ని ఇచ్చే దేవుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు. నాకు తెలుసు, ఇంకా నాకు ఈ కడవ అవసరం, ఈ కుండ నాకు అవసరం లేదని అక్కడే వదిలేసి ఏం చేసిందంట, ఊర్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి అనేకులకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పింది. ఇదిగో ఆయన ఉన్నాడు, నా గురించి చెప్పిన వ్యక్తి ఉన్నాడు, చూద్దాం రండి అని అనేకులు ఏం చేసింది, యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు అలాంటి చూడండి, దాహంతో, పాపపు దాహంతో ఉన్న ఆమె ఆత్మల పట్ల దాహం కలిగి ఉంది. నిజంగా ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఇలాంటి మనసు మనం ఉండాలి. ఈరోజు చాలామంది స్త్రీలు పాపపు కోరిక, దాహం. కానీ నిజంగా ఒక విషయం చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే దేవుని యందు దేవుని మాట ప్రకారం జీవిస్తారో ఇంకా ఆ దాహం ఉండదు. ఆత్మల పట్ల దాహం ఉంటుంది. హల్లెలూయా. ఆత్మల పట్ల దాహం వస్తుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సంఘం ఆ ప్రభు మాట్లాడుతున్న ప్రియ సోదరి, ప్రభు ఈరోజు నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? ఇతరులు గౌరవించే విధంగా నీ క్రియలు ఉన్నాయా? ఇతరులు చూసినప్పుడు, అన్యులను చూసినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. రెస్పెక్ట్ ఇవ్వరు, మర్యాద ఇవ్వరు, గౌరవించరు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ క్రియలు సరిగా లేవు, నీ ప్రవర్తన సరిగా లేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి స్త్రీ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే ఆమె పరిగెట్టుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చి పడింది. ఆమె పాపాత్మురాలు,
వ్యభిచారంతో పట్టబడింది. హల్లెలూయా. ఆమె ఒకటే వ్యభిచారం చేసిందండి? ఆమె స్త్రీని మాత్రం పట్టుకున్నారు. ఆమె వ్యభిచారం చేసిందంటే పురుషుడు ఉండాలి, కానీ పురుషుడు లేడు. ఆమెను మాత్రమే ఏంటి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంతో పట్టబడిన వారిని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. సరే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను వెంబడిస్తూ రాళ్ళతో కొడుతూ ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ఆమె పరిగెట్టుకుంటూ వచ్చి యేసు దగ్గరికి వచ్చింది. అప్పుడు ఎవ్వరు కూడా ఆమెను అమ్మ అనలేదు. మీరు గమనించండి, యేసు ప్రభువు వారు తప్ప ఇంకెవ్వరు ఆమెను అమ్మ అనలేదు. వారి మాటలు ఎట్లున్నాయో వారికి తెలియదు, మనకే తెలియదు, కానీ అంత భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు అంటున్నాడు అమ్మా, ఎంత చక్కని పిలుపు, అమ్మ అని పిలిచాడో ఆమె హృదయం అయిపోయింది, సంతోషంతో నింపబడింది. ఇంతమంది ఉన్నారు, ఎవ్వరూ ఆ మాటను పిలవలేదే. ఈరోజు ప్రియ సహోదరి, నీ క్రియలు నిన్ను గౌరవపరిచేటట్లు ఉండాలి. నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ తలంపులు అన్నీ కూడా ఇతరులని గౌరవించే విధంగా ఉండాలి తప్ప నిన్ను అమర్యాద గౌరవించకుండా ఉండడానికి వీలు లేదు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఆమెని ఆడున్న వ్యభిచారంతో పట్టబడిన చాలామంది ఉన్నారు, కానీ ఈమెని ఎట్లా పిలిచారో చాలా భయంకరంగా పిలిచి ఉండొచ్చు. కానీ యేసుప్రభు అన్నారు, అమ్మని ఎవరు శిక్షించలేదా? నేను కూడా నేను శిక్షించను, సమాధానం గలదానవ ఇక్కడి నుంచి వెళ్ళు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. హల్లెలూయా. సృష్టికర్తనే శిక్షించలేదు కదా యేసుప్రభు వారు, సృష్టికర్తనే. ఆమె ఏం చేశాడు? ఆమె పాపాన్ని క్షమించాడు. ప్రియులు, దాహంతో ఉంది, భయంకరమైన పాపపు దాహంతో ఉన్న ఆమెను దేవుడు ఏం చేశాడు? ఆమెను విడిపించాడు. హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ, చాలా ప్రాముఖ్యమైనది. మూడోదిగా మనం చూడండి, సామెతలు 10:31 దయచేద్దాం. సామెతలు 10:31. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. హల్లెలూయా. నిజంగా నీతిమంతుని నోరు అంటే ఎలాంటిదంట? జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. హల్లెలూయా. వాటి మూడవదిగా ఏంటంట? దేవుని యందు దైవభక్తి గల స్త్రీకి ఉండవలసిన గుణం ఏంటంటే, మూడవదిగా జ్ఞానము, అలాగే దయ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జ్ఞానం. ఎలాంటి జ్ఞానం? పరలోకపు జ్ఞానము, దేవుని యొక్క దయతో కూడిన జీవితం మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనం చదువుకుందాం. నేను ఒకసారి చదువుతాను. 10వ అధ్యాయము సామెతలు 10:31 మాట దయచూద్దాం. 31 మాట. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. చాలా భయంకరమైనది. ఎవరైతే జ్ఞానంతో మాట్లాడతారో వారంట ఎవరంట? నీతిమంతులు. హల్లెలూయా. నిజంగా ప్రియదేని బిడ్డ, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఇది కూడా చాలా ప్రాముఖ్యం. జ్ఞానము, అదేవిధంగా దయతో ఉండాలి. దైవభక్తి గల స్త్రీలు ఎట్లున్నారు? జ్ఞానం చేత, పరలోకపు జ్ఞానం చేత, అలాగే దయతో కూడిన జీవితాన్ని, కనికరంతో కూడిన జీవితాన్ని ఉండాలి. నీతిమంతుడి నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఈరోజు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలి. ఈరోజు ప్రియ సంగమా, క్రీస్తు చేత, రక్తం చేత కడగబడిన వారుగా, దేవుని యొక్క బిడలుగా మనలో ఎలాంటి మాటలు రావాలంటే జ్ఞానంతో కూడిన మాట. ఏ విధంగా జ్ఞానం వస్తుంది? మీరు అంటున్నారు జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలి. అయితే ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? హల్లెలూయా. సామెతలు 14:1 ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన ఇంటిని తానే ఊడబెరుకును. జ్ఞానం ఎట్లా వస్తుంది? దేవుని సన్నిధిలో వస్తే, దేవుని సన్నిధిలో గడిపితే నీకు జ్ఞానం వస్తుంది. ఎందుకు ప్రతి బుధవారం శిల మీటింగ్ ఉంది రండి అని ఎందుకు చెప్తున్నాం తెలుసా? జ్ఞానం సంపాదించుకోవడానికి. జ్ఞానవంతురాలు తన ఇంటిని జ్ఞానం సంపాదిస్తే ఆటోమేటిక్గా తన ఇంటిని తానే కట్టుకుంటుంది.